ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాలంలో నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి నన్ను చేర్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో గొప్ప దేవుడు ప్రభా. అయినా నీ కృప ఎంతో అయినా ఉత్తమమైంది ప్రభా. నీ కృప లేనిదే అయినా బ్రతకలేము. నీ కృప మా బ్రతుకు కంటే ఉన్నతమైంది ప్రభా. ఒక్కొక్కసారి నీ కృప లేని రోజుల కంటే నా ప్రభా, జీవము కంటే నా ప్రభా నీ కృప ఎంతో ఉన్నతము ప్రభా. నీ కృప లేని క్షణాన్ని ఊహించుకోలేము ప్రభా. అంత గొప్ప కృపనైనా నీది. మా పాపములను క్షమించింది, మమ్మల్ని ప్రేమించింది, మమ్మల్ని పరిశుద్ధపరిచింది, మమ్మల్ని నీ సొత్తుగా చేసుకుంది నా ప్రభా. అలాంటి గొప్ప ప్రేమ కొరకై నేను హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను ప్రభా. నీ సన్నిధిలోకి వచ్చింటుండగా ప్రభా, నీ ఆత్మను దయచేయండి నాయనా. నీ నడిపింపును దయచేయండి నాయనా. నువ్వు మాట్లాడండి ప్రభా. నీ ప్రత్యక్షతలు మీరు ఇస్తేనే వస్తాయి నా ప్రభా. నాకు వచ్చిన వారికి ప్రభా ఏ మాటలు అవసరమో దేవా, ఆ మాటలు ఇవ్వండి ప్రభా. నువ్వు మాట ఇస్తే బ్రతుకుతాం తండ్రి. అది ఆదరణ అయినా హెచ్చరిక అయినా ప్రభా. నీ మాటల్లో జీవం ఉంది. అది మమ్మల్ని దేనికంటే కూడా ప్రభా బలపరిచేది నా ప్రభా. అలాంటి నీ స్వరాన్ని దయచేయండి. నీ పరిశుద్ధత ఎంతో గొప్పది. అయినా దాన్ని చూడడానికి కూడా మేము అయినా సరిపోము. చచ్చిన వారి వల్లే అయినా నీ పాదాల దగ్గర పడేంత గొప్ప మహిమ కలిగిన వాడు ప్రభా. మా పవిత్రత నీకు తెలుసునైనా, మా పాపములు నీకు తెలుసునైనా, మా దోషములు మా అంతరంగంలో ఉన్న ప్రతిదీ నీకు తెలుసునైనా. నైనా నీ క్షమాపణ మాకుంది, నీ రక్త ప్రోక్షణ మాకుంది. నీ యొక్క కృపా సమాధానాలను బట్టే మాకు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేశారు తండ్రి. అందును బట్టి నీకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధిస్తుండగా ప్రతి విషయంలో ప్రభువా నీ ఆత్మను దయచేయండి అయినా. నీ సన్నిధికి వచ్చి అయినా బలమైన శక్తితో నింపబడి, బలమైన ఆత్మతో నింపబడి, పరవశాన్ని పరలోక ఆనందాన్ని అయినా అనుభవిస్తూ నువ్వు మా మధ్యలోకి వచ్చావన్నా నైనా ఆ యొక్క ఆ ఫీలింగ్ నైనా పొందుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. కనికరించండి అయినా, కృప చూపించండి. వాత్సల్యత చొప్పున దేవా నేను ఇక్కడికి రమ్మని కోరుతున్నాను ప్రభువా. అన్ని విషయాల్లో మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని మాకు గొప్ప సమాధాన సంతోష ఆనందాలు ఆత్మలో మీరే కలుగజేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వసన సాంగ్స్ నుంచి 17వ పాట. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కాపరి
దహించు అగ్నిగా నా ముందు నడచితివే. గొప్ప కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడనే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడనే. వాక్యమయున్నని సహవాసమే ధైర్యము పుట్టించేనే. జీవా వాక్యమయున్నని సహవాసమే ధైర్యము పుట్టించేనే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతును. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతును. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివి. గొప్ప కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. అలాగే వసన సంవత్సరం నుంచి 137 పాట. నా జీవితాన కురిసినే నీ కృపామృతం.
మధురాతి మధురం నీ నామ గానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసినే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయనే. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసినే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసినే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం, నీ కృపతోనే
అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదము. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనేని కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. అలాగే 75వ పాట. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. Please subscribe to our నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప లేనిదే నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా ఫెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా ఫెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అనగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అనగిపోవునా.
కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నా జన్మభూమి వికటించగా మారిపోయనే మరుభూమిగా, నా జన్మభూమి వికటించగా మారిపోయనే మరుభూమిగా, నీ కౌగిలే నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే, నీ కౌగిలే నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే, నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా, నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివి, జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివి, నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే, నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే, నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను, నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. యోహాను సువార్త 10వ అధ్యాయము. దేవుణ్ణి ఆరాధించడానికి యేసుప్రభు గురించి కొన్ని విషయాలు యోహాను గారు రాశారు. అందులో 7వ యోహాను అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందుకొచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారు అయ్యున్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండెను. యోహాను గారు ఈ 10వ అధ్యాయంలో మరి యేసుప్రభు చెప్పిన కొన్ని విషయాలు, మెయిన్గా గొర్రెలకు సంబంధించిన విషయాలు ఉపమానం చెప్తూ ఇక్కడ చెప్పాడు. గొర్రెల దొడ్డిలో మరి ప్రవేశించకుండా వేరొక మార్గమున, అంటే ద్వారంలో కాకుండా
వేరొక మార్గంలో వచ్చేవాడే దొంగ, దోచుకునేవాడు. అదే ద్వారము గుండా ప్రవేశించేవాడే కాపరి. కాపరికి ఆ ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. గొర్రెలేమో అతని స్వరం వింటాయి. అతని స్వరం విని వెంబడిస్తాయి. గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. సో గొర్రెలకి కాపరికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చెప్తా ఉన్నాడు. అతను వాటిని నడిపిస్తాడు, బయటికి వెళ్ళి మేపుకొని వస్తాడు. అదే అన్యుల స్వరం అయినవో ఓన్లీ కాపరి స్వరాన్నే వింటాయి. ద్వారపాలకుడు కూడా కాపరికే మరి డోర్ తీస్తాడని చెప్పి పైన 6 వచనాల్లో మనకు ఆ సాదృశ్యం చెప్పాడు. ఇది సాదృశ్యమే. 6వ వచనంలో చెప్తాడు, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టి వారు గ్రహించుకొనలేదు. పరిసయ్యులకి చెప్పాడు గొర్రెలకి కాపరికి ఉన్న రిలేషను అలాగా వింటాయి, ఎలా గుర్తుపడతాయి, ఎలా నడిపిస్తారు అని. కానీ ఈ సాదృశ్యం అర్థం కాలేదు. అప్పుడు యేసు ప్రభు మరలా చెప్తున్నాడు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా అన్నాడు, గొర్రెలు పోయే ద్వారము నేనే. యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అందులో మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే, గొర్రెలు పోయే ద్వారము నేనే. గొర్రెలు పోవడానికి ఒక దారి కావాలి, ఒక ద్వారం కావాలి. గొర్రెలు పోయే దారి నేనంటున్నాడు, ద్వారం నేనంటున్నాడు. ద్వారం, డోర్ నేనంటున్నాడు. ఎవడైనా డోర్ తీస్తే తప్ప లోపలికి వెళ్ళలేడు. ఎవరైనా గేట్ తీస్తే తప్ప లోపలికి వెళ్ళలేడు. ఆ వెళ్ళే ద్వారమే నేనంటున్నాడు. అంటే ఈ ద్వారం గుండా వెళ్తేనే అవతలికి వెళ్తారు. అంటే గొర్రెలు వెళ్ళడానికి ఆయన ద్వారం అయ్యాడంటున్నాడు. మనకు ఒక్కొక్కసారి ఒకదానికి వెళ్ళడానికి మనకేమీ కనిపించవు, ఎటు దారి కనిపించదు. ఇక్కడ యేసుప్రభు గురించి యోహాను గారు స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ద్వారము ఆయన. ద్వారము అంటే ఒక వ్యక్తికి, బయట ఉన్న వ్యక్తిని లోపలికి రావడానికి చేర్చే ఒక పరికరం. ఇప్పుడు ఇంటి బయట ఉన్న వాళ్ళని ఇంటిలోకి చేర్చడానికి ద్వారం ఉపయోగపడింది. ఆ ద్వారమే యేసుప్రభు అంటున్నాడు. ఎలా అంటే, పరలోకములో ఉన్న దేవుని దగ్గరికి భూమి మీద ఉన్న మనుషుల్ని తీసుకెళ్ళడానికి మధ్యలో ఒక ద్వారం ఈయన, తలుపు ఈయన, ఒక దారి ఈయన. యేసుప్రభు ఒక దారి అయ్యాడు, ఒక ద్వారం అయ్యాడు. అదే ద్వారం లేదనుకో, ఎక్కడా కూడా వెళ్ళడానికి అవకాశం లేదు అనుకో, మనం ఎక్కడికి వెళ్ళలేం. ఈరోజు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఈయన ద్వారం అయ్యాడు. అందుకే అంటున్నాడు, గొర్రెలు పోయే ద్వారము నేనే అంటున్నాడు. గొర్రెలు వెళ్ళడానికి ద్వారము నేనే. అసలు ద్వారమే లేకపోతే గొర్రెలు పోలేవు కదా. ఈరోజు పరలోకానికి ఒక మానవుడు వెళ్ళే అవకాశాన్ని కల్పించింది యేసుప్రభు. గొర్రెలు పోవడానికి ఒక దారి, ద్వారము లాగా మారాడు ఆయన. ఒక ద్వారం లాగా మారాడు, ఒక డోర్ లాగా మారాడు. ఇప్పుడు దాని ద్వారా అంటారు చూడండి, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఈ ద్వారం గుండా ఎవడైనా లోపలికి వెళ్తే వాడు లోపలికి వెళ్తూ బయటికి వెళ్తూ మేత మేస్తూ ఉంటాడు
రక్షించబడిన వాడు. కాబట్టి గొర్రెలకు ఒక దొడ్డి కావాలి, ఆ దొడ్డిలోకి వెళ్ళడానికి ఒక ద్వారం కావాలి. ఈరోజు పరలోకము అనే ఆ యొక్క ఆ స్థలానికి చేరడానికి యేసు ప్రభు ద్వారమయ్యాడు. అందులోకి వెళ్ళి బయటికి వచ్చి అందులోకి వెళ్ళి రక్షించబడి మళ్ళీ బ్రతకడానికి, మేత మేస్తూ జీవించడానికి ఒక అవకాశాన్ని కల్పించాడు. అందుకనే గొర్రెలు పోయే ద్వారము నేను అన్నాడు. ఆయన ద్వారమయ్యాడు, దారి అయ్యాడు ఈ ప్రపంచంలో. అందుకే పౌలు గారు చెప్తాడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. తిమోతి పత్రికలో చెప్పాడు. అంటే దేవునికి మానవుడికి మధ్యవర్తి ద్వారం ఆయన ద్వారా తప్ప. అందుకే చెప్తాడు, నా ద్వారా తప్ప ఎవరు లోపలికి రాలేరు అంటాడు. నా ద్వారా తప్ప. అందుకని ఇంకో సందర్భంలో యోహాన్ గారు కూడా చెప్తూ, నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను అంటాడు. అక్కడ కూడా ఫస్ట్ మాట చెప్పింది ఏంటంటే, నేనే 14:6 ఉంటది, నేనే మార్గమును సత్యమును జీవమును. ఐ ఆమ్ ద వే. ఇంగ్లీష్లో అయితే ఐ ఆమ్ ద వే, ది వే. ది అంటే ఓన్లీ ఒక్కదానికి వాడతారు, ది సన్, ది మూన్, ది ఎర్త్ అని. ది స్కై అంటే ఒక్కటే ఉన్నదానికి దానే ఆర్టికల్ వాడతారు. సో ఐ ఆమ్ ది వే అన్నాడంటే నేనే మార్గము. ఇక్కడ అదే చెప్తున్నాడు, నేనే ద్వారాన్ని. ఇక్కడ మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు మార్గం అయ్యాడు, ద్వారం అయ్యాడు. ఆ మార్గం గుండా వెళ్ళడానికి, ఆ ద్వారం గుండా వెళ్ళడానికి మనకు అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి బయటికి రావడానికి, మేతమేయడానికి అవకాశం కల్పించాడు. మనల్ని పరలోకం చేర్చడానికి ఆయనే దారి అయ్యాడు, ఆయనే ద్వారం అయ్యాడు. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడు చూడండి, 10వ వచనంలో చెప్తున్నాడు, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గొర్రె భద్రంగా ఉండడానికి, గొర్రె చచ్చిపోకుండా సింహాలకి బలవ్వకుండా ఉండాలంటే ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ పరలోకం. అదే విధంగా మనం ఈ లోకంలో నశించిపోకుండా పరలోకానికి వెళ్ళి భద్రంగా ఉండడానికి ఒక దారి కావాలి. అది చేశాడు. తర్వాత గొర్రెలకు జీవం కలుగుటకు, అది కూడా సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానన్నాడు. ఇంగ్లీష్లో అయితే మన లైఫ్ ఇవ్వడానికి, అది కూడా అబండెంట్గా ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చానంటున్నాడు. ఈరోజు జీవముతో బ్రతకడానికి, పరలోకంలో సమృద్ధి జీవంతో జీవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. అదే 14:6 కూడా చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఐ ఆమ్ ది లైఫ్ అన్నాడు. 1వ అధ్యాయంలో కూడా చెప్తాడు, ఆయన వాక్యమైనను, వాక్యము వచ్చింది, ఆయనలో జీవం ఉండెను, ఆయన వెలుగై ఉండెను, ఆ వెలుగులో జీవమై ఉండెను. జీవము ఆయనే, లైఫ్ ఆయనే, ప్రాణం ఆయనే. ఈరోజు మనం లేచామంటే ఊపిరి ఉంది కాబట్టి లేచాం.
ఎంతోమంది ఊపిరి ఆగిపోతే ఈరోజు సమాధిలో ఉన్నారు. ఈ వారంలో ఎంతోమంది ఊపిరి ఆగిపోయింది. మనం దేవుని స్తుతించడానికి ఈ ఊపిరే కాదు, రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణం పొందకుండా ఆయన వచ్చాడు. యుగ యుగాలు దేవునిలాగా జీవించడానికి, యుగ యుగాలు ఆయనతో పాటు ఉండడానికి. ఏ రోజు ఒక వ్యక్తిని మరణాన్ని వచ్చి ఎంత మందిని తీసుకెళ్ళిద్దో తెలియదు. ఇక్కడ బ్రతికిస్తాడు. అంతకంటే విలువైంది సమృద్ధిగా అంటే పరలోక సంబంధమైన జీవం. అది ఆ రెండవ మరణం పొందకుండా అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. ఒక వ్యక్తిని పరలోకానికి చేర్చడానికి ప్రభు ప్రయాసపడిన విధానం ఇది. ద్వారంలాగా మారాడు, జీవం ఇవ్వడానికి వచ్చాడు. అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడంట. ఈరోజు జీవం ఇచ్చేవాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, కొలస్సీ పత్రికలో, మీ జీవము క్రీస్తు యేసునందు దాచబడి ఉంది అని. మీ జీవము క్రీస్తుతో పాటు దాచబడింది అంటే దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే పోయిద్దనే కదా. ఈరోజు మన ధైర్యము, మనకు జీవం ఉంది, అది కూడా సమృద్ధి అయిన జీవం ఉంది. అది యేసు ప్రభువు మనకిచ్చాడు. ఎక్కడ బ్రతికే జీవమే కాదు, పరలోకంలో యుగ యుగాలు సమృద్ధి అయిన జీవాన్ని మనం పొంది జీవించడానికి దేవుడు కృప చూపించాడు. అందుకనే ఒక వ్యక్తిని ఈ భూమి మీద నుండి పరలోకం చేర్చడానికి, ఒక వ్యక్తి ఆత్మను రక్షించడానికి, ఒక వ్యక్తి నశించిపోకుండా కాపాడడానికి ప్రభు ద్వారమయ్యాడు. తర్వాత జీవం ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకి మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణమైనా పెడతాడు. ఈరోజు మనకు తెలుసు, మన వరద వచ్చింది, కొంతమంది ఇల్లు కూలిపోయాయి, కొంతమంది జంతువులు కొట్టుకొని పోయాయి కొన్ని చోట్ల. అయితే బహుశా నాకు తెలిసి జంతువుల కోసం తన ప్రాణం కూడా పోతే పోయింది అనుకొని ప్రాణాన్ని పోగొట్టుకొని జంతువులను కాపాడిన వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉండొచ్చు. వస్తువులు పోయినా, మిగతా ఏం పోయినా, ప్రాణం ఉంటే చాలే, బయటికి వస్తే చాలే అనుకొని వచ్చిన వాళ్ళే ఎంతో మంది. అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు. గొర్రెలు వాల్యూ ఎంత, ప్రాణం విలువ ఎంత? గొర్రెలు కావాలంటే మళ్ళీ సంపాదించుకుంటారు అని అనుకుంటారు, అదే ప్రాణం పోతే. కానీ ఇక్కడ మెన్షన్ చేసిన విషయం ఏంటంటే, గొర్రెలైన మన కోసం, మానవాళి కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆ మంచి కాపరి యేసుక్రీస్తు వచ్చాడంట. ఒక వ్యక్తిని రక్షించడానికి స్టెప్ బై స్టెప్ ప్రభు ఎలాగా చేసుకుంటూ వచ్చాడో, ద్వారంలాగా అయ్యాడు, గొర్రెలకి జీవమయ్యాడు, తర్వాత వచ్చేసి ప్రాణం పెడతాడంట అవసరమైతే ఆ గొర్రెలు కాపాడడానికి. ఆ గొర్రెల కోసం, ఆ గొర్రెలను కాపాడడానికి తన ప్రాణాన్ని పెడతాను అంటున్నాడు. ఈరోజు సాతాను చేతిలో నరకానికి వెళ్ళాల్సిన మనము, శిక్షకు పాత్ర అవ్వాల్సిన మనము, ఉగ్రతకు పాత్రలు అవ్వాల్సిన మనము, మరణించాల్సిన మనము, చావాల్సిన మనము, ఈరోజు యేసు ప్రభు తన మరణాన్ని వేసుకొని, మన మరణాన్ని ఆయన మీద వేసుకొని, మన శిక్ష ఆయన మీద వేసుకొని ఈరోజు మనకు జీవం ఇచ్చాడంట, బ్రతికిచ్చాడంట, లైఫ్ ఇచ్చాడంట.
ఎన్నో సార్లు రాయబడింది ఆ విషయం. క్రీస్తుతో పాటు బ్రతికించాడు, క్రీస్తుతో పాటు లేపాడు, క్రీస్తుతో పాటు జీవం ఇచ్చాడు అని. ఏ వ్యక్తి కూడా తమ జంతువుల కోసము జీవము ప్రాణాన్ని పెట్టడు. ఈయన మంచి కాపరి. అందుకే చెప్తున్నాడు, జీతగాడు గొర్రెలు తన గాయమందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు నిడిచిపెట్టి పారిపోతాడు. గొర్రెలను లక్ష్యం చేయడు. నేను మంచి కాపరిని కాబట్టి ఏం చేస్తాడు తెలుసా? గొర్రెలకు ప్రాణం ఇస్తాడు. అందుకే సాతాను ఆయన చంపడానికి, ఆయన హింసించడానికి ఆ రోజు ప్రజలందరూ లేచి ఆయన ఎంతగా అవమానించి చంపి వేధించిన భరించాడు. తోడేలుతో పోరాడాడు ఆయన. తోడేళ్ళను చూసి పారిపోలేదు ఆయన. తోడేళ్ళలాంటి మనుషుల మధ్య, తోడేళ్ళలాంటి బాధ మధ్య, తోడేళ్ళలాంటి ఆ పెయిన్ అనుభవించాడు సిలువలో. నాకెందుకు అని వెళ్ళిపోలేదు. అక్కడికి ఆయన బాధపడ్డాడు. ప్రాణం పోయేంత బాధ పడుతున్నా అన్నాడు. నా ప్రాణం మరణమయ్యేంత దుఃఖము నాకు కలుగుతుంది. దేవా నీ చిత్తమైతే గిన్నె తొలగించు అన్నాడు. తోడేళ్ళను చూసి పారిపోలేదు ఆయన. తోడేలతో పోరాడాడు ఆయన. గొర్రెల కోసం తోడేలతో పోరాడాడు. తోడేలు చేతిలో చనిపోయాడు. సిలువలో చనిపోయాడు ఆయన. ఇలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన వ్యక్తి. ఆ రోజు పోరాడి హింసించిన ఆ హింసలకి, బాధలకి ప్రాణం తీసేసిన అదంతా సహించి ప్రాణం పెట్టాడు కాబట్టి ఈరోజు మనం బ్రతికాం. ఈరోజు రక్షణ వచ్చింది, నీతి వచ్చింది, విశ్వాసం వచ్చింది, పరిశుద్ధత వచ్చింది, భక్తి వచ్చింది. ఈరోజు లేపబడ్డాం, కడగబడ్డాం. ఈరోజు నిరీక్షణ వచ్చింది. దేవుని పిల్లలుగా చేశాడు. తర్వాత ఇంకా లాస్ట్ విషయం ఏం చెప్తున్నాడంటే చూడండి, 27, 28 వచనాలు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవ్వడును నా చేతిలో నుండి అపహరింపడు. గొర్రెలు నా స్వరం వింటాయి, నేను గొర్రెలను ఎరుగుతాను అని చెప్తూ గొర్రెలను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, అవి ఎన్నటికీ నశించవు, అవి చనిపోవు, వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. నా చేతిలో నుంచి ఎవ్వరు వాటిని అపహరింపలేరు, తీసుకెళ్ళలేరు, దొంగిలించలేరు. దేవుని యొక్క అత్యున్నతమైన సంకల్పం ఇది. మానవుల పట్ల ఏకైక సంకల్పం ఇది. మానవుడు తనలాగే నిత్య జీవము బ్రతకాలని, నిత్యము జీవం కలిగి ఉండాలి. దేవునికి ఎప్పుడూ నిత్య జీవం ఉంటది. జీవం, దేవుని జీవం పోదు. కొన్ని సంవత్సరాలైనా, వేల సంవత్సరాలైనా దేవుని జీవం ఎప్పుడు ఆయనకు ఉంటది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి, ప్రతి మానవుని విషయంలో దేవుని అపూర్వమైన ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ప్రతి మనుషుడు నిత్య జీవం పొందాలి, నశించకూడదు, నా చేతిలో నుంచి వెళ్ళిపోకూడదు. ఆ రోజు ఆదాము వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు. సాతాను అపహరించాడు వాళ్ళిద్దరిని. కానీ దేవుని ఆలోచన, తండ్రి ఆలోచన ఈ సర్వ మానవుల వాళ్ళ విషయంలో వాళ్ళందరూ నిత్య జీవం ఉండాలి, నిత్యం బ్రతకాలి, వాళ్ళు నశించిపోకూడదు, అలాగే నిత్యము ఉండాలి, నా చేతిలోనే ఉండాలి, నా దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళకూడదు. ఆ రోజు సాతాను
ఆదామవలను పట్టుకోగలిగాడు దేవుని చేతిలో నుంచి. అదే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి కూడా, ప్రభువులోకి వచ్చిన వ్యక్తికి కూడా నిత్య జీవం పొందకుండా పోకూడదు, ఎప్పటికీ నశించిపోకూడదు. ఆయన చేతిలో నుంచి ఎవ్వరు లాక్కోలేడు. ఈరోజు సాతానుకు అధికారం లేదు, సాతానుకు శక్తి లేదు. రక్షించబడి దేవుని చేతిలో ఉన్న వాళ్ళని నశింపజేయగలిగే, నరకంలో వేయగలిగే శక్తి లేదు. దేవుని అపూర్వమైన అద్భుతమైన ఏకైక ఆలోచన ఇది. దీనికోసమే భక్తి, పరిచర్య ఇదంతా కూడా. యేసుప్రభు మరణము, ఈ శిలువ త్యాగము భూమి మీదకి వచ్చింది అంతా ఏంటంటే ఈ మనిషి ద్వారంలోకి రావాలి, జీవం పొందాలి, దానికోసం ప్రాణం పెట్టాలి, నిత్య జీవముతో వాళ్ళు నశించకుండా యుగ యుగాలు ఉండాలి. ఆయన చేతిలో నుంచి ఎవరు తీసివేయలేని విధంగా ఉండాలి. ఎవరు పట్టుకోనంత ఎత్తులో ప్రతి మానవుడు నిలబడాలి. దేవుని ఏకైక ఆలోచన ఇదే. మొత్తానికి క్రైస్తవ భక్తికి, విశ్వాసానికి ఏకైక పునాది మరి ఏదైనా ఉందా అంటే ప్రతి మనిషి నిత్య జీవముతో పరలోకంలో నివసించాలి. ఇది ఒక్క దాని మీదే బేస్ అయి ఉంది. ఏది చేసినా కూడా దేవునిలాగా యుగ యుగాలు బ్రతకాలి, దేవునిలాగా మరణం లేకుండా బ్రతకాలి, దేవునిలాగా దేవుని మహిమతో బ్రతకాలి, దేవుని మహిమ శరీరంతో బ్రతకాలి. అందుకే ఆయన ద్వారమయ్యాడు, జీవం ఇచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆయన చేతిలో నుంచి ఎవరు తీసుకోలేరు. అలాంటి గొప్ప ధన్యతలు యేసుక్రీస్తు అనే దేవుడి వల్ల ఈరోజు మనకు కలిగాయి. ఈ మాటలను బట్టి కొద్ది నిమిషాలు యేసుక్రీస్తు అనే దేవుడి ద్వారా, కుమారుడైన దేవుని ద్వారా ఇంత గొప్ప ధన్యత మనకిచ్చాడు. ఈరోజు గొర్రెల్లాంటి మనము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బయట ఉంటే నశించిపోతాం, చనిపోతాం. గొర్రెలకు ఒక దొడ్డి కావాలి. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకి పరలోకం అనే దొడ్డిలో చేర్చడానికి ఆయన ద్వారమయ్యాడు. వాటికి జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చాడు. గొర్రెలకు మంచి కాపరి కాబట్టి గొర్రెల కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. తోడేళ్ళను చూసి పారిపోలేదు, తోడేలతో పోరాడి ప్రాణాన్ని వదిలాడు. తోడేలతో పోరాడాడు గొర్రెలను కాపాడడానికి. తోడేలుకి ఎదురెళ్ళాడు. తోడేలు చేతిలో బలైపోయాడు ఆయన. ఎందుకంటే గొర్రెలమైన మనం బ్రతకాలని, గొర్రెలమైన మనము నిత్య జీవం పొందాలని, ఇంకెన్నటికి మనం నశించకూడదని. కాబట్టి అలాంటి దేవుడిని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని, ఇవన్నీ తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు ప్రభా. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మాకు మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడు నైనా, ఎంత గొప్ప దేవుడు ప్రభా. గొర్రెలు దొడ్డిలో లేకపోతే ప్రభా, నా తోడేళ్ళు వచ్చి చంపుతాయి, సింహాలు వచ్చి కొరుకుతాయి. గొర్రెలకు ఒక ఆశ్రయం లేకపోతే అవి బ్రతకలేవు నాయనా. అలాగే ఈ లోకంలో కూడా మేము బ్రతకడానికి, మాకు పరలోకం అనే దొడ్డిలో చేర్చడానికి మాకు ద్వారమయ్యారు ప్రభా. ఎక్కడికి వెళ్ళాలో తెలియని మాకు మీరే దారి అయ్యారు ప్రభా. నీ ద్వారా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు నాయనా. నీ ద్వారా రక్షించబడి లోపలికి వెళ్ళి మేత మేయడానికి, బయటికి రావడానికి నీ కృప వల్లే సాధ్యమైంది ప్రభా.
ఈరోజు రక్షణ వచ్చిందంటే నీ వల్లే ప్రభా. నీ వాక్యం వినగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం నేను అంటే నీ వల్లే ప్రభా. ఎందుకంటే ద్వారమైన నీ దగ్గరికి మమ్మల్ని చేర్చుకున్నారు ప్రభా. అందును బట్టి హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందుకంటే ఏమీ చెల్లింపలేం ప్రభా. నువ్వు చేసిన దానికి మేము మా ప్రాణాలు అర్పించిన నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభా. ఎందుకంటే మా ప్రాణము నీ ప్రాణంతో సరితూగదు ప్రభా. నేను ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చావు దేవా. గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చావు దేవా. అందుకే నైనా కాళ్ళు చేతుల్లో, తలలో, నైనా పక్కలో నైనా పొడుస్తున్నా సరే, మానసికంగా మాటలతో హింసిస్తున్నా సరే, నైనా ఆ యెరూషలేము వీధుల్లో అవమానకరంగా, అసహ్యకరంగా ఉమ్మివేసి నైనా నడిపిస్తున్నా సరే, ఆ తోడేలతో మీరు పోరాడి ఈ ప్రాణాన్ని ఇచ్చారు ప్రభా. గొర్రెలైన మేము రక్షించబడాలని మీరు పారిపోకుండా ఆ రోజు నిలబడ్డారు ప్రభా. శిష్యులందరూ పారిపోయారు కానీ ఎదురెళ్ళారు ప్రభా. నేనే యేసుని, ఇదిగో పట్టుకోండి అని చెప్పి ఎదురెళ్ళి నీ ప్రాణాన్ని అప్పగించారు నా ప్రభా. ఎంత గొప్ప దేవుడు నైనా అయా. నీ అపూర్వమైన నా ఏకైక లక్ష్యమునైనా ప్రతి మనిషి నిత్య జీవం పొందాలి. ప్రతి మనిషి నశించిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదు. ప్రతి మనిషి నీ చేతిలో ఎప్పుడూ ఉండాలి. దానికోసమైనా మీరు ఈ లోకానికి వచ్చినందుకు ఈ వందనాలు ప్రభా. సాతాను నుంచి తప్పించావు, నరకం నుంచి తప్పించావు ప్రభా. ఈ 60-70 ఏళ్ళ ఈ మరణము కాదు, ఇంకొక మరణం ఉంది. అది పొందకుండా బ్రతకడానికి అవకాశం ఇచ్చావు. అందుకే నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నడూ చనిపోడు అన్నావు ప్రభా. ఒకసారి చనిపోయి లేచిన వాడు ఇంకెన్నడూ చనిపోడు. రెండోసారి బ్రతికితే నైనా, రెండోసారి తిరిగి లేస్తే వాళ్ళు నశించరయ్యా. యుగ యుగాల మహిమ దేహంతో, మహిమ శరీరాలతో నీతో పాటు ఉంటారు ప్రభా. లాంటి గొప్ప నిరీక్షణ ఇచ్చావు తండ్రి. ఎంత గొప్ప మాటలు ఇవి దేవా, ఎంత గొప్ప మేళ్ళు ఇవి, ఎంత గొప్ప ఉపకారాలు ఇవన్నీ తండ్రి. ఏ డబ్బు, బంగారము, ఆస్తుల కంటే, గౌరవము, పేరు ప్రఖ్యాతుల కంటే విలువైనవి తండ్రి. వెలపెట్టలేని, కొనలేనంత గొప్ప మేళ్ళు మీరు మాకు చేస్తే అన్నారు ప్రభా. ఆత్మలో ఇవి ఎన్ని కోట్లు ఇచ్చినా సంపాదించుకోలేని మేళ్ళు ప్రభా. అవి పొందుకున్న వారికి మహాధన్యత, అనేకులకైతే అవి వెర్రితనం ప్రభా. దాని శక్తి తెలిసిన వాళ్ళకి, దాంట్లో ఉన్న విలువ తెలిసిన వాళ్ళకి అవే గొప్ప మేళ్ళు ప్రభా. ఆ విలువ తెలిసిన వాడిగా ఈరోజు నిన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను నాయన. అంత గొప్ప ధన్యతలు ఇచ్చారు, అంత గొప్ప భాగ్యం ఇచ్చారు, అంత గొప్ప కృపనిచ్చారు నాయన. నీకేమి ఇవ్వగలం ప్రభా? ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభా? నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపించారు, పరిశుద్ధాత్మను పంపించారు తండ్రి. మా కోసం నువ్వు ఎంతగా నైనా ఆలోచన కలిగి ఉన్నారు ప్రభా. మమ్మల్ని రక్షించడంలో మీరు చూపించిన ప్రేమకి మేమేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేక ఈ దినస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
హోసన్న సాంగ్స్లో నుంచి 16వ పాట పాడుకుందాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హలో ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యివిడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యివిడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియ
గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చేరా క్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చేరా క్షించితివి, నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్య చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. దేవుడు సంఘాలతో చెప్తున్న విషయాలు ఈరోజు కూడా ఏదో ఒక సంఘంలో మనము ఉంటాం. ప్రతి దానికి సంబంధించిన విషయాన్ని ప్రభు చెప్తూ వచ్చాడు. తన భవిష్యత్తులో జరగబోయే తీర్పులు, ఉగ్రత, సాతాను, ఇవన్నిటికంటే ముందు సంఘాలకు దేవుడు యోహాను గారి ద్వారా రాయించాడు. సంబోధన ఎలా ఉందంటే, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము కలిగిన వాడు చెప్పేవి. ఒక్కొక్క చోట ఒకటి చెప్తూ వచ్చాడు. ఇక్కడ సంబోధన మాత్రం వాడి అయిన రెండంచులు కలిగిన ఖడ్గం గలవాడు.
ఆయన చేతిలో రెండంచుల ఖడ్గం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, పెర్గమలో ఉన్న సంఘము చాలా విశ్వాసం కలిగింది, చాలా ధైర్యం కలిగింది కూడా. అదే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. కొన్ని సంఘాలు ఇలాంటి ఆధిక్యత కలిగి ఉంటాయి. కొన్ని సంఘాలకి ఇలాంటి పరిస్థితి, సాతాను బలంగా పనిచేసే దేశాల్లో ఇలాంటి సంఘాలు ఉంటాయి, చోట్ల ఇలాంటి సంఘాలు ఉంటాయి, చోట్ల ఇలాంటి విశ్వాసులు ఉంటారు. ఈ సంఘం గురించి ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, సాతాను కాపురం ఉన్న ప్లేస్ అంటే సాతానుకు ఆపోజిట్ పోరాడే స్థలం, సాతాను ఎదుర్కొనే స్థలము. సాతాన్ని ఎదుర్కొనే ధైర్యం మానవుడికి లేదు, ఏ మానవుడికి లేదు. ఈక్వల్ టు యేసు ప్రభుతో పాటు సాతాను పోరాడడానికి ట్రై చేశాడు. ఎందుకంటే సాతాను దేవదూత కాబట్టి, మనిషి కంటే దేవదూత గొప్పది కాబట్టి, సాతాను పవర్స్ మానవునికి ఉండవు, సాతాను శక్తి మానవుడికి ఉండదు. అలాంటి సాతాను కాపురం ఉన్న ప్లేస్లో ఈ సంఘం ఉంది. అందుకని ఇక్కడ కొన్ని సంఘాలు ఆ హింసను, శ్రమను తట్టుకోలేనంత ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి. అందుకనే కొన్ని దేశాల్లో క్రైస్తవుల్ని మెడకాయలు కోసేసేవాళ్ళు, చంపేసేవారు, జైల్లో చేసేవారు, బైబిల్ పట్టుకున్నా కూడా. అలాంటి వ్యక్తులు వీళ్ళు. పెర్గమ సంఘం అలాంటి సంఘం. చూడండి, ఇక్కడ సాతాను నా యందు విశ్వాసివైనండి ఆ స్థలములో నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనేవాడు చంపబడిన దినముల్లో కూడా నువ్వు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకున్నావని. నా యందలి విశ్వాసాన్ని విసర్జింపలేదు, గట్టిగా చేపట్టావని చెప్తున్నాడు. ఒక విశ్వాసిని చంపుతుంటే, మెడకాయలు కోసేస్తుంటే, లేకపోతే రాళ్లతో కొడుతుంటే, సమాధులు తీసి గోతులు లేస్తుంటే, కాలుస్తుంటే పక్కనోడికి ధైర్యం సరిపోదు, విశ్వాసం చేత కాదు. అంతేందుకు మన దేశంలో కూడా కొన్ని చోట్ల భయంకరంగా రాళ్లతో కర్రలు తీసుకొని బాది కొడతా ఉన్నారు, న్యూస్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంఘాలకు అలాంటి బాధ లేదు, కొంతమంది విశ్వాసులకు అలాంటి బాధ లేదు. అలాంటి చోట్ల విశ్వాసిగా బ్రతకాలంటే చాలా ధైర్యం కావాలి. ఆల్రెడీ అంతిప అనే వాడిని చంపేశారు, ఇంకా ఎవరు విశ్వాసం ఉన్నా చంపబడొచ్చు. కొట్టడం తిట్టడం కాదు, చంపేయొచ్చు. సో వీళ్ళు అంత గొప్ప విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి విసర్జించలేదు, ఈవెన్ సాతాను ఉన్న ప్లేస్లో. రెండవది, అంతిప అనేవాడు చంపబడినప్పుడు కూడా. ఇలాంటి విశ్వాసులు ఎంత గొప్ప. ఈరోజు దేవుని కోసం చచ్చిపోతున్నారు, గొంతులు కోస్తున్నారు, కాల్ చేశారు, జైలు వేశారు, కొట్టారు అంటే నిజంగా వాళ్ళు ఎంత ధన్యులు మనకు అనుకుంటాం, ఎంత విశ్వాసులు వాళ్ళు అనుకుంటాం, ఎంత గ్రేట్ మనకు అనుకుంటాం. మనకు అలాంటిది లేదనుకుంటాం. నిజంగా వీళ్ళు గ్రేటే, ఎందుకంటే అంత ప్రెజర్ వాళ్ళు అనుభవిస్తున్నారు, అంత ఒత్తిడి. ఒక పక్క సాతాను అక్కడే కాపురం ఉన్నాడు, మరో పక్క ఆల్రెడీ విశ్వాసులను చంపుతున్నారు. అంతిప అనేవాడిని చంపారు, సాతాను అదే ప్లేస్ లో ఉన్నారు, ఒకరిని చంపారు. మధ్యలో భక్తి చేయడం అనేది మామూలు విషయం కాదు. అది భూమి మీద ఇలాంటి సంఘాలు కూడా ఉంటాయి. అన్ని సేఫ్ జోన్లో లగ్జరీగా ఉండవు, ఏ శ్రమ బాధ లేకుండా, ఏ ప్రెషర్ లేకుండా ఉండవు. కొన్ని సంఘాలు మరణానికి దగ్గరగా వెళ్తాయి, కొన్ని సంఘాలు సాతానుకు దగ్గరగా, సాతాను చేతిలో ఉన్నట్టుంటాయి. కొంతమంది విశ్వాసులు అంతగా బాధ, ఒత్తిడి, శ్రమ, వేదన అనుభవిస్తారు.
కానీ వాళ్ళ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఈ సంఘంలో నుంచి మనం నేర్చుకునే విషయము, నిజంగా సాతాన్ను ఎదిరిస్తూ చంపుతున్నా కూడా ధైర్యం కోల్పోకుండా గట్టిగా విశ్వాసాన్ని పట్టుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక పక్క సాతాన్తో పోరాడాల్సి వచ్చినా, మరో పక్క శ్రమలతో పోరాడాల్సి వచ్చినా, మరో పక్క అవమానాలతో పోరాడాల్సి వచ్చినా విశ్వాసాన్ని పట్టుకోగలగాలి. కొన్నిసార్లు మైండ్ నలిగిపోద్ది, మనసు నలిగిపోద్ది, శరీరం నలిగిపోద్ది. ఎందుకంటే అక్కడ అన్ని మనం పోరాడడానికే కనిపిస్తాయి, మనం చంపడానికి కనిపిస్తాయి. ఆ టైంలో భక్తి చేయడానికి, ధైర్యంగా స్టెప్ తీసుకోవడానికి, ముందుకెళ్ళడానికి ఏం కనిపించవు. విశ్వాసంలో ప్రభుతో పాటు నిలబడడానికి సరిపోవు. కానీ కొన్నిసార్లు అటు ఇటు శత్రువులైనా కూడా మధ్యలో బ్రతకగలగాలి. ఇటు భయం ఉంది చంపుతారని, అటు సాతాను వచ్చి ఆడ దాడి చేస్తాడు అనే మరో భయము. అటు భయము ఇటు భయమే, కానీ మధ్యలో విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. అందుకే ప్రభు ఈ విషయాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత ఒక విషయం చెప్తున్నాడు, అయినా సరే ఇంత గొప్ప శ్రమను అనుభవించే వాళ్ళైనా, మరణాన్ని అనుభవించే వాళ్ళైనా ఆ సంఘాల్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. కొన్ని అని ఈ సంఘం గురించి చెప్పాడు. బహుశా చెప్పిన వాటిలలో ఎక్కువ లోపాలున్న సంఘం దాదాపు 4 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అది ఫస్ట్ విషయం ఏంటంటే, నీ మీద కొన్ని సంగతులు మోపాల్సి వచ్చినాయి. ఫస్ట్ విషయము, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినేయడం. తర్వాత జారత్వము చేయడం. ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు ఉన్నారు. విగ్రహాలకు బలిచ్చిన తినే విషయంలో, జారత్వం చేసే విషయంలో, తర్వాత బాలాకునకు నేర్పిన బిలాము బోధ, ఉరి ఒడ్డాలి, ఒకళ్ళకు ఉరి పెట్టాలి అనే బోధ ఉంది. అలాగే నికోలాయితుల బోధ అనుసరించే వాళ్ళు కూడా నీలో ఉన్నారు. ఈ 4 విషయాల గురించి చెప్తున్నాడు. విగ్రహాలకు బలిచ్చినవి, జారత్వం చేసేవి, ఇతరులకు ఉరొడ్డుమని బారాకు బిలాము నేర్పిన బోధ, తర్వాత నికోలాయితుల బోధలను అనుసరించే వారు కూడా ఉన్నారు. ఎఫెసీ సంఘంలో నికోలాయితుల బోధలను అనుసరించారు, కానీ సంఘంలో అనుసరిస్తున్నారు. ఎఫెసీ సంఘంలో విగ్రహాలకు అర్పించింది తినేవాళ్ళు కాదు, జారత్వం లేదు ఎఫెసీ సంఘంలో. అక్కడ ఒక ప్రేమ కోల్పోయారు. కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే పాపంతో బ్రతకాల్సి వచ్చింది. బహుశా సాతాను ఇక్కడ ఈ సంఘానికి ఎక్కువ దగ్గరగా ఉన్నాడు కాబట్టి వ్యభిచారం చేయడానికి, జారత్వం చేయడానికి, విగ్రహాలకు బలిచ్చినవి తినడానికి, ఉరియొడ్డమని బోధించే బోధలు, నికోలాయితుల బోధలు ఈ సంఘంలో కనిపిస్తున్నాయి. పైనేమో గొప్ప విశ్వాసము, కిందేమో గొప్ప బలహీనతలు. కొన్నిసార్లు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటాం, అట్ ద సేమ్ టైం గొప్ప బలహీనతలను కలిగి ఉంటాం. కొన్నిసార్లు దేవుని కోసం బలంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం, కొన్నిసార్లు బహుఘోరంగా ఓడిపోతాం. అక్కడైతే 4 విషయాలు, మనలో ఈ 4 వేరే వేరేగా అవ్వచ్చు. ఒక విశ్వాసి అంత బలంగా విశ్వాసాన్ని శ్రమల మధ్య పట్టుకొని కూడా అదే విధంగా అంతే బలహీనతతో కొన్ని విషయాలు చేస్తూ ఉండడం, బ్రతుకుతూ ఉండడం. కాబట్టి పెర్గాములో ఉన్న సంఘానికి ప్రభు చెప్తున్న మాటలు ఇవి. కావున నీవు మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చే ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను.
సో ఎందుకు ఖడ్గంతో ప్రత్యక్షమయ్యాడు? రెండంచుల గల ఖడ్గం అంటే మారు మనసుకు పొందకపోతే అదే ఖడ్గముతో నీతో యుద్ధం చేస్తాను, నీతో పోరాడుతాను. కొన్ని సంఘాలకు ఆదరణకరగా, అదే స్మరణలో సంఘానికి ఏమని చెప్పాడు? మొదటి వాడిని, కడపటి వాడిని, మృతుడై లేచేవాడిని. ఎందుకంటే అది చావు బతుకుల మధ్య ఉంది. చావాల్సి వచ్చినా కూడా బ్రతకాలి కాబట్టి నేను బ్రతికిన వాడిని సంబోధించాడు. ఇక్కడ ఏం సంబోధించాడంటే రెండంచుల వాడి అయిన ఖడ్గం. ఇది ఎందుకంటే శత్రువులను చంపడానికి కాదు, మనతో యుద్ధం చేయడానికి, ఈ బలహీనతలు కలిగిన వాళ్ళతో యుద్ధం చేయడానికి, దేవునితో పోరాడడానికి. దేవుడు మనుషులతో పోరాడడానికి. అందుకనే కొన్నిసార్లు మన పాపాలను బట్టి, బలహీనతలను బట్టి దేవుడు కొడతా ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు, లోపాలను బట్టి శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు యుద్ధం చేస్తానంటున్నాడు అలాంటి వారితో. మన విశ్వాసం మిగతా అన్ని బలంగా ఉండొచ్చు, కానీ మన లోపాలను బట్టి మనతో యుద్ధం చేస్తా అంటున్నాడు. మన లోపాలను బట్టి మనతో పోరాడుతానంటున్నాడు. అందుకే మారు మనసు పొందమంటున్నాడు. అందుకే బలహీనతల నుంచి విడుదల తెచ్చుకోమంటున్నాడు. వాటి విషయంలో మనసు మార్చుకోమంటున్నాడు. అవి తీసేసుకోమంటున్నాడు. లేదంటే పోరాటమే. అందుకే కొన్ని పాపాలతో పోరాటం జరుగుతూ ఉంటుంది. అందుకే యాకోబు గారు 4వ అధ్యాయంలో చెప్తూ, మీలో యుద్ధములను, పోరాటాలు దేని వల్ల కలుగుతున్నాయి? మీ అవయవంలో ఉన్న మీ భోగెచ్చల వల్లనే కదా అంటాడు. కొన్నిసార్లు పోరాటాలు, యుద్ధాలన్నీ కూడా మన బలహీనతల వల్ల, మన తప్పుల వల్ల, మన లోపాల వల్ల కలుగుతాయి. కొన్నిసార్లు మనం చేసిన వాటిని బట్టి మనం పోరాడాల్సి వచ్చింది, తెచ్చుకోవాల్సి వచ్చింది. అదే ఇక్కడ చెప్తున్నాడు. అందుకే మారు మనసు పొందమంటున్నాడు. అందుకనే నేను త్వరగా వచ్చి యుద్ధం చేస్తాను అంటున్నాడు. సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిలి గలవాడు వినుగాక. మరియు జయించేవానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనింతును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ఒకవేళ ఈ బలహీనతల నుంచి విడుదల పొంది జయిస్తే, ఇవి చెవిగలిగి విని సరి చేసుకుంటే, మరుగయున్న మన్నా ఇస్తా అన్నాడు. తర్వాత కొత్త పేరు ఇస్తానన్నాడు. అది పొందిన వాళ్ళకు తప్ప ఎవ్వరికీ తెలియదన్నాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆధిక్యత ఇచ్చాడు. ఎఫెసీ సంఘానికి జీవవృక్ష ఫలం లేదు. తర్వాత స్మరణలో ఉన్న సంఘానికైతే రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. ఇక్కడైతే తినడానికి మన్నా ఇస్తా, కొత్త పేరు ఇస్తానంటున్నాడు ఈ సంఘానికి. అందుకనే ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చే బహుమానాలు బహుశా పరలోకంలో వేరై ఉంటాయి. ఒక్కొక్కరికి ఇచ్చే ఆధిక్యతలు వేరై ఉంటాయి. కొన్ని సంఘాలకు అన్ని కలిపి ఇవ్వచ్చు ఆయన. ఒక వ్యక్తి పోరాడిన దానికి, ఒక వ్యక్తి ఉన్నదానికి ఆయన ప్రత్యక్షమైన విధానము, చివరిలో జయిస్తే వాటికి తగిన ప్రతిఫలం ఇచ్చే విధానం కూడా సంఘాలకు వేరుగా ఉంది, విశ్వాసులకు వేరుగా ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. పెర్గములో ఉన్న సంఘం ఎంతో గొప్ప సంఘం. అందుకని ఈరోజు ఎంతో మంది హతసాక్షులు అవుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. కొంతమందికి ఏ శ్రమ బాధ లేకుండా ఉన్నారు. కొంతమంది కొన్ని ఎక్కువ తప్పులు కలిగి ఉంటారు, కొన్ని తప్పులు అన్నారు. అదే ఎఫెసీ సంఘంతో ఒక్క తప్పే అన్నాడు. 4 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు. అలాంటి లోపాలు కలిగి ఉంటారు. సరి చేసుకోకపోతే యుద్ధం, పోరాటం ఉంటుంది, అలజడి ఉంటుంది.
కన్నీళ్ళు ఉంటాయి. జయిస్తే మాత్రం పరలోకంలో ఆ మన్నా తింటాం. పరలోకంలో యొక్క ఆ పేరు, కొత్త పేరుతో అది ఎవ్వరికి చెందదంట, వాళ్ళకే తెలిసిద్దంట, ఎవ్వరికి తెలియదంట. అది పొందుకొని దేవుని శక్తితో ఉంటాం. ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈరోజు విశ్వాసులుగా ఒకవేళ పెర్గమా సంఘం లాగా మనమే ఉన్నాము, దీని ద్వారా ఒక్కటే నేర్చుకోవాల్సిందే. మనం ఎన్ని శ్రమలు భరించామా, ఎన్ని త్యాగాలు చేసినామా, ఎన్ని హింసలు భరించామా, ఓకే, దట్స్ ఫైన్. కానీ మన లోపాలు అదే విధంగా మనలో పోరాటాన్ని, యుద్ధాన్ని తీసుకొస్తాయి. మన లోపాలు మనల్ని దేవునికి ఆపోజిట్గా తయారు చేస్తాయి. మన జీవితం మొత్తం పోరాటము, యుద్ధాలతోనే సరిపోతే మారు మనసు పొంది ఆ మన్నాను, తర్వాత ఆ పేరును పొందాలని ప్రభు సంఘానికి ఈ విషయాలు తెలియజేశాడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు ఇచ్చిన చిన్న తలంపుల కోసమై వందనాలు ప్రభువా. పెర్గమా సంఘాన్ని గురించి ఆలోచించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. అవును దేవా, నిజంగా పెర్గమా సంఘం ఎంతో ధన్యత కలిగింది ప్రభువా. సాతాను కాపురం ఉన్న స్థలంలో ఉంటూ విశ్వాసి అయిన అంతిప అనేవాడు చంపబడినప్పుడు కూడా విశ్వాసాన్ని వదలలేదయ్యా, గట్టిగా పట్టుకున్నారు ప్రభువా. ఎంతో గొప్ప లక్షణం మేము నేర్చుకోవాల్సింది ప్రభువా. ఒకవేళ సాతాను లేచి ప్రభువా పోరాడుతున్నా, వాన శక్తికి సరితూగలేనంత బలముతో వాడు మా మీదికి లేచిన, అది అనారోగ్యాల మీద, ఆర్థికంగా, కుటుంబాల మీద, జీవితం మీద, పనుల మీద ఆయన బలంగా మా మీద తన కాలు మోపినా సరే దేవా, తన చేతుల్లో మమ్మల్ని బంధించినా సరే, తన ఖడ్గానికి నైనా మమ్మల్ని బలి చేసినా సరే దేవా, విశ్వాసాన్ని పట్టుకోవడానికి, విశ్వాసాన్ని చేపట్టడానికి పెర్గమ సంఘము ఈరోజు మాదిరిగా చూపిస్తున్నావు ప్రభువా. ఈరోజు జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభువా, ఒక పక్క సాతాను పోరాటము, ఒక పక్కనైనా భయము, ఈ రెండిటి మధ్యలో నలుగుతున్నప్పుడు ప్రభువా, విశ్వాసంతో బ్రతకడానికి నేర్పించండి ప్రభువా. విశ్వాసంతో జీవించడానికి నేర్పించండి. సాతానుతో పోరాడడానికి శక్తి సరిపోదు నాయనా. ఓటములు, నష్టములు అయినా తర్వాత జరిగే పరిస్థితులు భయాన్ని కలిగిస్తాయి దేవా. ఏమి చేయాలనో అర్థం కాని స్థితికి తీసుకొస్తాయి. ఏమి ఏ విధంగా ముందుకెళ్లాలో ప్రభా పరిస్థితుల్లో ఎలా దేవా జీవించాలో తెలియని స్థితికి తీసుకొస్తాయి ప్రభా. పెర్గమా సంఘం లాంటి విశ్వాసము, పెర్గమా సంఘం లాంటి ధైర్యం దయచే ప్రభా. సాతానుతో పోరాడుతూ జరుగుతున్న నష్టాలను దాటి నీ కొరకు విశ్వాసంతో బ్రతకడానికి శక్తినివ్వండి ప్రభా. నీ కొరకు విశ్వాసాన్ని అంతం వరకునైనా ఇలాగే చేపట్టడానికి శక్తినివ్వండి. మీరిచ్చిన ఈ తలంపు కొరకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీరిచ్చిన ఆలోచన కొరకై వందనాలు ప్రభా. అలాగే దేవా, కొన్ని లోపాలు ఎంతో బాధిస్తాయి ప్రభా. ఎంత బలంగా ఉంటామో అంతే బలహీనతలు దేవా, అంతే ఘోరంగా ఓడిపోతాం నాయన. అంతే ఘోరంగా మాలో నిన్ను బాధ పెట్టేవి క్రియలు ప్రభా, మాటలు, తర్వాత ఎన్నో విషయాల్లో ప్రభా మా హృదయాల్లో చేసే ఆలోచనలు, తలంపులు నీకు తెలుసు ప్రభా.
అందుకే ఎన్నోసార్లు వాటిని బట్టే పోరాటాలు, వాటిని బట్టే అలజడి, వాటిని బట్టే దేవా యుద్ధాలనైనా ఆ లోపాల నుంచి బయటికి తీసుకురండి. ఆ లోపాలను క్షమించండి ప్రభా. వాటిని జయించే శక్తిని దయచేయి ప్రభా. ఏవేవైతే నేను నిన్ను బాధకు గురి చేస్తున్నా, ఏవేవైతే మేము వదిలేయలేక చేస్తున్నామో, జీవిస్తున్నామో, వాటిని దాటుకోవడానికి సహాయం చేయదేవా. అనేక శరీర క్రియలు ప్రభా కొన్నిసార్లు మనకు కనిపిస్తాయి. అనేక నైనా పాపపు క్రియలనైనా, లోక సంబంధమైన క్రియలు అంతే బలహీనునిగా చేస్తున్నాయి దేవా. శరీరాన్ని జయించగలిగే శక్తిని దయచేయి ప్రభా. వాటి విషయంలో మారు మనసు దయచేయి దేవా. వాటి విషయంలో మనసు మార్చుకోవడానికి సహాయం చేయి ప్రభా. యుద్ధాల నుంచి, పోరాటాల నుంచి బయటికి రావడానికి సహాయం చేయి. జయించి ఇవన్నీ విన్న వారికి మన్నా, మరుగైన మన్నా ఇస్తానన్నావు ప్రభా. కొత్త పేరిస్తానన్నావు ప్రభా. అది పొందుకోవడానికి సహాయం చేయి ప్రభా. మరుగైన మన్నా భుజించి మీరిచ్చే ఆ కొత్త పేరు తీసుకొని ప్రభా నీతో పాటు యుగ యుగాలు జీవించడానికి సహాయం చేయి ప్రభా. ఈ తలంపుల కొరకు ఈ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటలు ఎవరికి అవసరమో వారి దగ్గరికి మీరే చేర్చండి ప్రభా. నాతో మాట్లాడిన ఈ మాటల కోసమై వందనాలు ప్రభా. ఎంతమందికి ఈ మాటలు అవసరమో వారికి కూడా మీరే అందించండి ప్రభా. ఈ వారమంతా మీ సన్నిధి ఉంచండి ప్రభా. బ్రతకడం నీ చిత్తమైతే ప్రభా నాయన మరో వారంలో మమ్మల్ని బ్రతికించండి ప్రభా. ఊపిరి ఉంటేనే కదా నేను స్తుతించేది ప్రభా. మృతులు మట్టి నిన్ను స్తుతించదు కదా ప్రభా. ఈరోజు సజీవులుగా స్తుతిస్తున్నామంటే ఈ ఊపిరి ఉండబట్టే నాయన. ఎంతో మంది కళ్ళ ముందు రాలిపోతున్నారు ప్రభా. కళ్ళ ముందు మా ముందే చనిపోతున్నారు ప్రభా. నీ మహాకృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహా ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి కుటుంబాలను మీరే ఆదరించండి, ఓదార్చండి ప్రభా. ఎంతో మంది రోజుకు నా ప్రభా చనిపోతున్నారు. వారి కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభా. ఇంకా పాపంలోనే ఉన్నారు ప్రభా. నీ దగ్గరికి రాలేని స్థితిలో, నిత్య జీవాన్ని పొందలేని స్థితిలో ఉన్నారు ప్రభా. వారిని మీరు కనికరించి రక్షించండి. ఎంతో మంది పెర్గమ సంఘంలాగా హింసలను భరిస్తూ ఒక పక్క పాపాలతో పోరాడుతూ ఉన్నారు ప్రభా. అరటి కుటుంబాలను ప్రభా నేను ఆ యుద్ధాలు, పోరాటాలు, శోధనలు, శ్రమల నుంచి జయించుకొని బయటికి తీసుకురండి ప్రభా. అలాంటి సంఘాలు భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నాయో, విశ్వాసులు ఎక్కడెక్కడ ఉన్నారో నీకు తెలుసయ్యా. వారందరినీ మీరే కాపాడండి ప్రభా. అనే విషయాల్లో మీరే కృప చూపించండి. ఏమైనా బిడ్డలను ప్రభా రక్షించుకోండి. చదివే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని, వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారిని, నేను అప్పులతో బాధపడే వారిని, మానసికంగా కష్టాలతో మిలిపోతున్న వారిని ప్రభా. సమాధానం లేక ఎంతో మంది కుటుంబాలు అలజడితో, ఎంతో మంది కుటుంబాలు గొడవలతో, ఎంతో మంది కుటుంబాలు ఆవేదనతో అలమటిస్తున్నాయి ప్రభా. ఈ జీవితంలో కష్టాలే ప్రభా. సుఖం ఎప్పుడో ఒకసారి నైనా వచ్చిపోతుంది. మిగతా అన్ని కూడా కష్టాలే ప్రభా. కష్టపడడానికి ఆ రోజు శాపాన్ని కొని తెచ్చుకున్నారు ప్రభా. నెమ్మది లేక, సుఖం లేక ప్రతి ఒక్క వ్యక్తి పొట్టకూటి కోసం ఎన్నో ప్రయత్నాలతో బ్రతుకుతా ఉన్నారు ప్రభా. కనికరించండి, సహాయం చేయండి ప్రభా. సార్వత్రిక సంఘాలను, విశ్వాసులను, సేవకుల్ని ప్రభా మీరే కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విషయాన్ని తెలియజేసినట్టుగా, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం ఉన్నట్టుగా ప్రభా ఎవరు ఏ మార్చుకోవాలో అవి మార్చుకోవడానికి, ఎవరు ఏ విషయాలు తెలుసుకోవాలో అవి తెలుసుకోవడానికి సంఘాలు పరిపూర్ణతలోనికి రావాలి, సేవకులు పరిపూర్ణతలోనికి రావాలి ప్రభా. కనికరించండి, కృప చూపించండి ప్రభా. సంఘంలో ఉన్న ఆ యొక్క ప్రభా ఆ పరిచర్య ఉద్దేశాలు, ఆ యొక్క తలంపులు
సమస్త విశ్వాసులు సేవకులు గ్రహించడానికి సహాయం చేయండి. సిద్ధాంతపరమైన భేదాలు, నేను ఆచారపరమైన భేదాలు, అభిప్రాయపరమైన భేదాలతో వాక్యానికి ప్రభువా ఎంతో మంది నైనా వాక్యానికి ఒకరు ఒకలాగా భావించుకొని ఎన్నో భేదాభిప్రాయాలతో ఉంటున్నారు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా మాట్లాడినట్టు ప్రభా, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విశ్వాసికి వారి లోపాలేంటో, వారి గొప్పతనాలేంటో వారికి వారుగా తెలుసుకోవడానికి, అవి గుర్తించుకొని ముందుకెళ్ళడానికి, ఇతరులను ప్రభా తమలాగా కాకుండా ఎవరి సంఘాన్ని వారిలాగా చూడడానికి జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి. ఇది మానవ శక్తితో జరిగేది కాదు ప్రభా, మానవ జ్ఞానంతో తెలుసుకోలేం ప్రభా. ఈ విషయంలో మీరే కృప చూపించండి దేవా. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు. ఈ వారం అంతా మీ సన్నిధి ఉంచండి దేవా. ఏదో ఆహారానికి ఒక్క రోజు నీ సన్నిధిని అనుభవించడం కాకుండా ప్రభా, ప్రతిరోజునైనా నీ సన్నిధిని అనుభవించగలిగేటట్టు సహాయం చేయండి. ఆ కృపను దయచేయండి. ఆ పరిస్థితులను మీరు కల్పించండి ప్రభా. లోకము, సాతాను, శరీరము మేము పోరాడాల్సిన ప్రభా మెయిన్ విలన్లు ప్రభా, వాటిని పోరాడడానికి సహాయం చేయండి. సాతానుతో పోరాడడానికి, శరీరంతో పోరాడడానికి, నైనా లోకంతో పోరాడడానికి మీరే సహాయం చేయండి. ఈ వారమంతా మీ కృప, మీ సన్నిధి సమృద్ధిగా మాతో ఉంచి నడిపించి కేవలం మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, నా కుటుంబాలను, సంఘాలను మీరే జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సమాధానము, సహవాసము ఈ రోజును పరలోకంలో నిత్య జీవం పొంది యుగయుగాలు బ్రతికే ఆ రోజు వరకు మనకు, సార్వత్రిక సంఘాలకి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తోడైండి నడిపించును గాక. ఆమేన్.